హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ప్రేమలో పడేసావే' ఎపిసోడ్ 26. అభి గారు హ్మ్. నేనిప్పుడే మిమ్మల్ని కలవాలి. ఇప్పుడా? ఎందుకే? అన్నాడు అభి బెడ్‌పై లేచి కూర్చొని. ఏమో నాకు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది అంది యుక్త మెల్లిగా. హా! నిజంగానా? హ్మ్. అయితే ఒక 20 మినిట్స్ వెయిట్ చేయవే. నెక్స్ట్ నీ ముందు ఉంటా. హ్మ్. ఓకే అని కార్ కీస్ అందుకొని ఫోన్ కట్ చేసి బయటికి వెళ్ళాడు అభి. యుక్త కూడా తన రూమ్ నుండి బయటికి వచ్చి అభి కోసం వెయిట్ చేస్తూ ఉంది. సరిగ్గా 20 నిమిషాల తర్వాత అభి కార్ లోపలికి వచ్చింది. కార్ సౌండ్‌కి యుక్త పరుగున వెళ్లి అభి డోర్ ఓపెన్ చేసి దిగి, అరే మెల్లిగా రావే అని లోపలే యుక్త అభిని తుమ్మల తుమ్మబంకలా గట్టిగా తుక్కుపోయింది. ఆ ఫోర్స్‌కి అభి ఓ అడుగు వెనక్కి వేసి ఓయ్! ఓయ్! కాస్త ఆగవే అని అభి కార్‌కి ఆనుకొని నిలబడి యుక్తని గట్టిగా చుట్టేశాడు. హా! ఏంటే నా మీద ఇంత సడెన్‌గా నీకు లవ్ పుట్టుక వచ్చింది. ఏంటి సంగతి? అన్నాడు అభి. యుక్త ఏం మాట్లాడకుండా అభి హగ్‌ని ఫీలవుతూ ఉంది. ఓయ్! హ్మ్. చెప్పవేంటే? ఏం చెప్పాలి? హా! నన్ను చూడాలి అన్నావు కదా! ఓన్లీ ఈ హగ్ కోసమేనా? కాదు. మిమ్మల్ని చూడాలి అనిపించింది. అంతే. అదే ఎందుకు అంటున్నానే మెంటల్. నేనేం మెంటల్ కాదు. అబ్ అంది యుక్త మూతి ముడుచుకొని. అవును. నువ్వు గుడ్ మెంటల్‌వి కదా! హా! అభి గారు అని దీర్ఘం తీసింది యుక్త. ఏంటే? మీరు నన్ను తిడుతున్నారండి. అలా అయితే నేను అలుగుతాను చెప్తున్నా. మనకి బుజ్జగించడాలు రావే బుజ్జమ్మ నువ్వు అలిగితే. అభి మాటకి యుక్త కింది పెదవి ముందుకు పెట్టి క్యూట్‌గా చూస్తుంది. అలా చూడకే నాకు లోపల ఏదో అవుతుంది. ఇప్పుడు నేనేమైనా చేస్తే ఏడ్చి చస్తావు ముందే చెప్తున్నా అని యుక్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు అభి. యుక్త కూడా అభిని అలానే చూస్తూ నేనేమనను అంది. ఏంటే? ఏమన్నావు? ఏం లేదు. అహా! లేదు. నువ్వేదో అన్నావు అని చెప్పు ఏమన్నావే? అని అభి ముందుకు తిరిగి యుక్తాని కార్‌కి లాక్ చేశాడు. చెప్పవే ఏమన్నావు? అంటూ యుక్త పెదాల దగ్గరికి అతడి పెదాలు తీసుకొని వచ్చాడు. యుక్త అభిని ఆపుతూ అభి గారు మనం బయట ఉన్నామండి అంది. అభి కూడా చుట్టూ చూసి కార్ డోర్ ఓపెన్ చేసి యుక్తని లోపల కూర్చోబెట్టాక అతడు కూడా కారు లోపల కూర్చున్నాడు. ఓయ్! ఇప్పుడు ఓకేనా నీకు? అని యుక్తని అతడి ఒడిలోకి తీసుకున్నాడు. యుక్త సపోర్ట్ కోసం అభి మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. ఒసేయ్! నన్నేం చేద్దామని రమ్మన్నావే ఇక్కడికి? అన్నాడు అభి. ఏం లేదు. హుహు. ఏదో ఉంది అంటూ మెల్లిగా యుక్త పెదాలు అందుకొని చాలా స్మూత్‌గా ఇంకా డీప్‌గా కిస్ చేస్తూ ఉన్నాడు అభి. యుక్త కూడా అభికి సహకరిస్తూ ఉంది. ఏంటే ఇవాళ కిస్ చేస్తే ఏమనడం లేదు అంటూ అతడి పెదవులు ఆమె పెదవులకు తాకేలా మాట్లాడుతూ ఉన్నాడు అభి. అభి మాటలకి ఆమె నుదురు అతడి నుదురుకి ఆనించి తల కిందికి వాల్చేసింది. చెప్పవే అంటూ నువ్విలా నాకు కోఆపరేట్ చేస్తూ ఉంటే నాకింకా ఏదో ఏదో చేయాలి అనిపిస్తుంది కదే! చేసేయమంటావా మరి? అన్నాడు చాలా స్వీట్‌గా ఇంకా స్లోగా. యుక్త ఊహూ అంటూ తల అడ్డంగా ఊపింది. ఓయ్! ఓన్లీ కిస్‌కే యెస్ అంటావా ఏంటే? అంటూ ఆమె తలని సైడ్‌కి వంచి తెల్లగా మెరుస్తున్న ఆమె మెడపై తడి ముద్దులు అద్దుతూ ఉన్నాడు. యుక్తకి అతడు చేస్తున్న పనులకి వణుకు వస్తూ అభి గారు అని తీయగా పిలుస్తూ ఉంది. అభి హ్మ్. అంటూనే అతడి పని అతడు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. మెడని వదిలి ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్‌ని పంటితో పట్టుకొని ఒక్కసారిగా వదిలేశాడు. ఆ చైన్ మళ్ళీ ఆమెను తాకడంతో దానికి అంటుకున్న అభి ఎంగిలి ఆమెకు తగిలి చిన్నగా షివర్ అయ్యింది. అభి అక్కడి నుండి మెల్లిగా అతడి పెదవుల ప్రయాణం సాగిస్తూ ఆమె నెక్ వరకి వచ్చాడు. అక్కడ కూడా తడి ముద్దులు అద్ది మెల్లిగా అతడు కిందికి కదులుతూ ఉండేసరికి అతడిని వెళ్ళనివ్వకుండా యుక్త 2 చేతులతో అభి తలని పట్టుకొని పైకి లేపింది. యుక్త ఆ! అభి గారు ఎందుకాపావే నన్ను? ప్లీజ్ ఇక చాలు అభి గారు అంది యుక్త. కానీ నాకు చాలలేదు కదే!
అంటూ ఆమె చేతి వేళ్ళతో అతడి వేళ్ళు కలిపి పట్టుకొని ఐ వాంట్ వన్ మోర్ కిస్‌నే అంటూ మళ్ళీ యుక్త పెదవులపై దాడి చేశాడు అభి. 10 నిమిషాల తర్వాత మెల్లిగా ఆమె పెదాలను లీక్ చేస్తూ వదిలాడు అభి. యుక్త అభి కళ్ళల్లోకి చూస్తూ సిగ్గుతో అతడిని కరుచుకుపోయింది. ఓయ్! ఇలా వెచ్చగా ఉందే ఇలానే ఉండిపోవే ఇక అన్నాడు అభి. యుక్తకి అభి చేస్తున్న పనులకి కలిగిన అలజడిని తగ్గించుకుంటూ ఇ ఇక నేను వెళ్తాను అభిగారు అంది. నన్ను రమ్మని పిలిచి ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావే? మిమ్మల్ని చూసాను కదా! ఇక వెళ్ళండి మీరు. ఇవాళ మొత్తం నాకు నీతో ఉండాలి అని ఉందే. ఆ! అదెలా కుదురుతుంది? కుదురుతుంది బంగారం. పద అని యుక్తని లిఫ్ట్ చేసి ఇంట్లోకి వెళ్ళి తన రూమ్‌కి తీసుకువెళ్ళాడు. ఏంటి అభి గారు ఇవాళ నైట్ మీరు ఇక్కడే ఉంటారా? ఆ! ఉంటానే. ఆ! నాకు భయం వేస్తుంది అభి గారు. భయం ఎందుకే బంగారం? మరేమో మీరు ఊరికే ఉంటేనే మీ చేతులు ఆగవు. ఇక ఇలా నా పక్కన ఉంటే ఆగుతాయా? అంది యుక్త. మరి నన్నేం చేయమంటావే? అని రూమ్ డోర్ లాక్ చేసి వచ్చి బెడ్ మీద పడుకొని యుక్తని అతడి మీదకి లాక్కున్నాడు అభి. యుక్త అభి ఎదపై తల పెట్టుకొని అతడి మొహాన్ని చూస్తూ అభిగారు అని పిలిచింది. హ్మ్. అన్నాడు అభి యుక్త తలపై చేయి వేసి. యుక్త అభి బుగ్గపై చేయి వేసి ఇంట్లో చెప్పి వచ్చారా బయటికి వెళ్తున్నా అని అడిగింది. చెప్పలేదే నేను వచ్చే టైంకి అందరూ పడుకున్నారు. ఓహ్! ఎందుకే? ఇంత నైట్‌లో వచ్చారు కదా! మరి ఇంట్లో ఏం చెప్పి వచ్చారు అని అడిగాను. మీ కోడలు దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి రమ్మంటావా ఏంటే? అలా కాదులేండి. మరి ఎలా అండి? సరే ఇక నాకు నిద్రొస్తుంది నేను పడుకుంటాను అని అభిని గట్టిగా చుట్టేసి అలానే నిద్రపోయింది యుక్త. అభి కూడా యుక్తని అలాగే పట్టుకొని హాయిగా నిద్రపోయాడు. తెల్లవారి యుక్త లేచేసరికి అభి లేకపోవడంతో అభిగారు ఎక్కడికి వెళ్ళిపోయారా అనుకొని రూమంతా చూసి తన ఫోన్ అందుకొని అభికి కాల్ చేసింది యుక్త. అటువైపు అభి లిఫ్ట్ చేసి యుక్త కాస్త వేరే పనుందే. అందుకే నేను మార్నింగే వచ్చాను. నిన్ను కాలేజ్‌లో దింపడానికి కూడా డ్రైవర్ వస్తాడు. నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అభి. యుక్త అభి రాడు అనేసరికి కాస్త డల్ అయ్యి మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది. అక్కడే హాల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న శృతి యుక్తని చూసి రావమ్మా, రా శామ్. మేడం నిన్న ఏమో నా అభి అంటే భయము, బీరకాయ, ఆవకాయ అని బిల్డప్ ఇచ్చి నైట్‌కి ఏమో బయట ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారా అంది. నువ్వెప్పుడు చూసావు శృతి? నైట్ అబ్బి కార్ సౌండ్ విని బయటికి వచ్చా. ఇక అక్కడ మీ ఇద్దరి సెన్సార్ సీన్‌లు చూడలేక నా రూమ్‌కి పోయా. అబ్బా! శృతి అక్కడ సెన్సార్ సీన్‌లు ఏమీ లేవు నువ్వు అనుకునేటట్టు. ఆహా! మరేం జరిగిందమ్మా? ఏమీ జరగలేదు. అబ్బచ్చా! అందుకేనా మా అభి మార్నింగే నీ రూమ్ నుండి బయటికి వచ్చాడు. అంటే ఇద్దరు ఒకే రూమ్‌లో ఉన్నా ఏం జరగలేదు అంటే నన్ను నమ్మమంటావా? అంది శృతి. ఓయ్! ఒకే రూమ్‌లో ఉంటే ఏమైనా జరగాలి అని రూల్‌నా? నువ్వు అనుకునేలా ఏం అవ్వలేదు. జస్ట్ నిద్రపోయాం ఇద్దరం అంతే. ఇంకా అభి గారు ఎప్పుడు వెళ్ళిపోయారో నాకు తెలియదు అంది యుక్త. ఓకేలే ఇక నేను వెళ్తున్నా. నువ్వు కూడా తిని కాలేజ్‌కి వెళ్ళు. నాకు లేట్ అవుతుంది బాయ్ అని వెళ్ళిపోయింది శృతి. యుక్త కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసి బయటికి వచ్చేసరికి డ్రైవర్ రెడీగా ఉన్నాడు ఆమె కోసం. ఇక కార్‌లో కాలేజ్‌కి వెళ్ళింది యుక్త. ఇక మొన్న సాగర్‌కి జరిగిన ట్రీట్‌మెంట్ తెలిసి అబ్బాయిలు అందరూ యుక్త వైపు కూడా చూడటం లేదు కనీసం. ఇక ఆ రోజుకి అంతా కూడా చాలా నీరసంగా క్లాసెస్ అన్నీ విని మళ్ళీ ఈవినింగ్‌కి ఇంటికి వచ్చేసింది యుక్త. యుక్త ఇంట్లోకి వెళ్ళేసరికి ప్రశాంత్ హాల్‌లో కూర్చొని ఉన్నాడు. యుక్త ప్రశాంత్‌ని చూసి "బావ నువ్వెప్పుడు వచ్చావురా?" అని అతడి దగ్గరికి సంతోషంగా వెళ్ళి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు సోఫాలో ఉన్న పిల్లోస్‌తో ప్రశాంత్‌ని 4 ఉతికింది. "అరే ఆగవే బక్కదాన నన్నెందుకు కొడుతున్నావే?" అంటూ చేతులు అడ్డు పెట్టుకున్నాడు ప్రశాంత్. "రేయ్ నేనుండేది హాస్టల్‌లో కాదు ఇక్కడ అని నీకు ముందే తెలుసు. అయినా మరి నాకెందుకు చెప్పలేదురా?" "నాకు తెలియకుండా బానే వేషాలు వేశావు కదరా! నాకెందుకు చెప్పలేదురా?" అని అడిగింది యుక్త. ఒసేయ్! అవన్నీ చెప్తే అభిగాడు నన్ను చావగొడతా అని నాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడే తల్లి. అందుకే అన్నీ మూసుకొని కూర్చున్నాను. చాలా. అయినా వాడు నిన్ను కూడా ఒప్పించి ఉంటాడులే. వాడొక్కసారి ఫిక్స్ అయితే ఇక వాడు వదులుకోడు. వాడి నుండి ఏ ఎమోషన్ అయినా పీక్స్‌లో ఉంటుంది. వాడు చాలా మంచోడే. వాడు నిన్ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడే నువ్వు వాడికి నచ్చావు.
అని చెప్పాడు. వాడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఎంతలా అంటే వాడెప్పుడో నిన్ను వాడి వైఫ్‌గా ఫిక్స్ అయ్యాడు. నువ్వు కూడా వాడితో ఉంటే హ్యాపీగా ఉంటావని నేను అనుకున్నాను. వాడు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడే. ఆహా! కాదు, కాదు. అసలా కష్టాన్ని నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వడు. అందుకే నేను వాడికి ఏ అడ్డు చెప్పలేదు. నీ స్టడీస్ అయిపోయాక మన ఇంట్లో మాట్లాడి నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు. వాడికన్నా మంచోడిని నీకు తేలేనే నేను. అందుకే వాడిని నా బ్రదర్‌గా ఫిక్స్ అయ్యా. నేను కూడా అన్నాడు ప్రశాంత్ యుక్త చేతులని పట్టుకొని. హే పో! నువ్వన్నీ నా దగ్గర దాచావు. నేను నీ మీద అలిగాను. నాకేం చెప్పలేదు నువ్వు. తీసుకొచ్చి ఆయన దగ్గర పడేశావు. ఆయనేమో నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు అని మూతి ముడుచుకొని తన బ్యాగ్ భుజాన వేసుకొని రూమ్‌కి వెళ్ళింది యుక్త. అరె! అది కాదు బన్నిగా. ఇప్పుడు నువ్వు వాడు బానే ఉండి నన్నంటావేంటే? అని అరిచాడు ప్రశాంత్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.